సో వెల్కమ్ టు సిద్ధు బైరాగి అఫీషియల్ ఛానల్. సో ఈరోజు నేను ఒక మూవీ చాలా బాగుంది. సో నాతో పాటు మా గెస్ట్ ఉంది త్రిష, వాళ్ళ సిస్టర్ సంతూర్ మమ్మీ, వాళ్ళ మమ్మీ అంట. నేనే షాక్ అయ్యాను. సో ఏ షూట్కి వచ్చాను త్రిష రోజు మనం? ఎవరి హీరో? సిద్ధ అయితే నేనే ముందు పడ తీసుకుంటా. పోయి హీరో హీరోయిన్ అనుకుంటా. మదర్ క్యారెక్టర్ అమ్మ మమ్మీ అనుకుంటా. ఆమె అలా వీళ్ళందరూ షూటింగ్ వచ్చారు. నీకు తెలియదు ఇప్పటివరకు మా యూట్యూబ్ ఛానల్ సిద్ధు బైరాగి అఫీషియల్ ఛానల్. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీళ్ళందరూ షూటింగ్ వచ్చారు. గ్రీన్ మెట్ మొత్తం. కాస్ట్యూమ్ బాగుంది కదా. ఎట్లా కూర్చున్నారు పాపం బ్రేక్ ఇవ్వడం వల్ల. సో ఎలా ఉంది ఈరోజు లొకేషన్? చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుంది. ఇంకా చెప్పు త్రిష, నా ఛానల్ ఏమేంటి? సిద్ధు బైరాగి సిద్ధు బైరాగి అఫీషియల్ ఛానల్. ఓకే, వెహికల్స్ అవి చూపిద్దాం. వీడియో కాల్ త్రిష ఎలా ఉంది షూటింగ్ ఈరోజు? పర్లా, ఓకే, బాగా. నువ్వు ఉన్నావుగా ఏంటి ఇంతకు ఇప్పటికి చేంజ్ అయింది మొత్తం ఫేస్? నువ్వేనా త్రిషవే? ఎండకి ఇలా అయిపోయింది. అలా ఉంటుంది షూటింగ్తో. షూటింగ్ అంటే కష్టాలు. ఎట్లా ఉంది అక్క షూటింగ్ ఈరోజు? ఫ్యాన్ అయిపోయాం. ఫస్ట్ వచ్చినప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు మీరు చెప్పాలి. రెడ్ అయినా త్రిష అప్కమింగ్ త్రిష. యూట్యూబ్లో పెడతావా? వెల్కమ్ బ్యాక్. సో ఫుడ్ ఎలా ఉంది ఈరోజు అక్క? ఫుడ్ బాగుందా? నిజంగా నేనేనా ఇది? అమ్మ ఎంత నల్లగా అయ్యానండి, మొత్తం పోయింది. వీళ్ళంతా షూటింగ్ వచ్చినారు, ఏదో ట్రిప్కి వచ్చినట్టున్నారు వీళ్ళంతా. బావి కిందకి ఉంది ఇంకా. సో వీళ్ళంతా షూటింగ్ వచ్చిన వాళ్ళ. ఫుడ్ ఎలా ఉందా ఈరోజు? ఈరోజు కొంచెం బెటరే, రోజుకి మీద కన్నా కూడా బెటరా. ఎలా ఉంది త్రిష? నైస్. ఫుడ్ బాగుందా? నాకు చికెన్ బాగా నచ్చింది. గట్టిగా చెప్పగా. కొద్దిగా పొల్లగా ఉంది. నిజంగా నేనేనా? పులుపు కొంచెం పులుపు తగ్గిస్తే. నిజంగా నేనేనా? సిద్ధేనే మాట్లాడదు. కొద్దిగా బ్లాక్ అయ్యాడు. మొత్తం బ్లాక్ అయినా. త్వరలో రంగు రావాలని కోరుకుంటున్నాను. మనం రీసెంట్గా ఒక మూవీ చూసా ఉంటాం, ఓ మూవీ సినిమా ఉంది కదా, అది లొకేషన్ ఎక్కడ ఉంది? ఆ టెంపుల్ గుర్తుందేమో చూడండి, సర్కిల్గా ఉంటుంది. ఆ చెట్టు, మర్రి చెట్టు. అందరు సెలవులకి అందరూ వచ్చేవాళ్ళు. ఇప్పుడు రావడం లేదు అసలు. నుంచి కూడా రావడం లేదు. ఎప్పుడో ముప్పైన పొందినప్పుడు తప్పితే అసలు రావడం లేదు. ఇటు చూసి చెప్పండి. ఓకే, ఒకప్పుడు పల్లెటూరులో సంక్రాంతి అంటే పల్లెటూరే అంత పండగ. ఇలాంటి
అక్కడ ఇదే నా ఇల్లు అనుకోని, అది మీ ఇల్లు అనుకో. అది టెంపుల్ అసలు అంత బాగుంటుంది. ఎంట్రింగ్ లో టెంపుల్ ఎంత బాగుంటుంది కదా. అక్కడ అక్కడ పంచాయతీ పెట్టుకుంటాం కదా మర్రి చెట్టు దగ్గర. చిన్నప్పుడు లైఫే బాగుంది. అక్క, తమ్ముడు, అన్న, చెల్లి అందరూ, పెదనాన్న, చిన్నాన్న, బాబాయ్, పిన్ని అని, చిన్నమ్మ, బాబాయ్ అని అందరూ మాట్లాడుకుంటా గుర్తులు వేసుకుంటా. ఇవి ఇప్పుడు కళా ఇంకొకటి సంసారం చేసుకోండి, ఏం చేస్తారు మరి? సంసారం చేస్తాడు బాబు బున్నలు వచ్చిందా? బాబు పెట్టండి. చూసారా, జూనియర్ లైఫ్ ఇలా ఉంటుంది. కంగారు పడి ఎవరు జూనియర్స్ రాకండి అప్ప. జూనియర్స్కి వచ్చారంటే ఇది పరిస్థితి. జీవితం సంకనాకపోతే సగం. అభి, అర్జున్ షూట్ ఎట్లా నడిచింది? సూపర్. సూపరా? సూపర్ అంట. చూడండి ఎట్లా అనిపించింది ఫేస్. అసలు నాకు నేనే డౌట్ కొడుతుంది. ఇట్లా తయారైన ఫస్ట్ టైం నా లైఫ్లో నరకం చూసిన షూటింగ్ అంటే. ఈ ఎండలు మామూలుగా లేవు. ఫుల్ హెడ్ఏక్ వస్తుంది నాకైతే. నీ ఒక్కడికే కాదు గురు, మొత్తం షూటింగ్ వచ్చిన అందరికీ నరకం. ఫస్ట్ టైం ఎండలో షూట్ చేసినాము. మామూలుగా అనిపించింది. ఆంటీ వాళ్ళు అన్నారు, అక్క ఎట్లా అనిపించింది ఈరోజు షూటింగ్? బాగుంది. బాగుందా? ఎట్లా బాగుంది? అక్క చూసారా, మామూలుగా లేదు ఇవాళ షూటింగ్. చుక్కలు కనబడ్డాయి. ఫస్ట్ టైం అనిపించిందా? సో అట్లా ఉంటుంది షూటింగ్ వాళ్ళ పరిస్థితి. ప్లీజ్ అప్ప, ఎవరు జూనియర్ ఆర్టిస్ట్గా రాకండి అప్ప. వచ్చినారంటే జీవితం మీద నరకం చూస్తారు. శుభ్రంగా జాబ్ చేసుకోండి, హ్యాపీగా ఉండండి. జూనియర్ ఆర్టిస్ట్కి వచ్చిన ఇది రెండోసారి. ఫస్ట్ బాగా ఉంది అని హ్యాపీ అయినా. రెండోసారి దేవుడు ఏం చేసినా కానీ నరకం చూపించిండు. అబ్బా ఇంకా జూనియర్ ఆర్టిస్ట్కి వద్దప్ప. మంచిగా జాబ్ చేసుకున్నా. ఓకేనా అభి? ఓకే, మంచిగా జాబ్ చేసుకుంటా. ఎందుకురా ఈ లైఫ్ వేస్ట్ రా. జూనియర్ ఆర్టిస్ట్ లైఫ్ వేస్ట్. చీప్గా చూస్తారు షూటింగ్ అంట జూనియర్ ఆర్టిస్ట్లే. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. షూటింగ్ అయిపోయింది. ఇవన్నీ జూనియర్ బస్సులే, ఇవన్నీ జూనియర్సే మొత్తం. ఈరోజు షూటింగ్కి వచ్చిన వాళ్ళందరూ 600 మంది జూనియర్. అందులో నేను ఒక్కడిని అనుకో. ఎట్లా ఉంటే చెప్పండి జూనియర్ ఆర్టిస్ట్ లైఫ్? మామూలుగా ఉండదు. ఇక షూటింగ్ యూజ్ చేసిన వెహికల్స్ ఇవి. మరి దారుణంగా ఉంటుంది అప్ప. వీళ్ళందరూ జూనియర్స్.